ఏడబ్ల్యూఎస్ ఉంది కదా, అమెజాన్ వెబ్ సర్వీసెస్, దాని సిఇఓ మ్యాట్ గార్మన్ ఆయన సూపర్ మాట చెప్పారు. ఆలోచించాల్సిన విషయం కూడా. ఆయన మిగతా బిజినెస్ లీడర్స్ అందరూ వచ్చేస్తుంది, జూనియర్స్ అందరిని రీప్లేస్ చేస్తుంది అని చెప్తా ఉన్నారు కదా, అందరిని క్రిటిసైజ్ చేస్తూ ఒక పాడ్కాస్ట్ లో చెప్పారు ఏంటంటే అసలు తప్పు, జూనియర్ ఇంజనీర్స్ ని ఏఐతో రీప్లేస్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఎంట్రీ లెవెల్ ఇంజనీర్స్ అండ్ జూనియర్ లెవెల్ ఇంజనీర్స్ ఆర్ ద పీపుల్ చాలా తక్కువ రేట్ కి చీప్ సాలరీస్ కి దొరుకుతారు. అండ్ 20s to 30 మధ్యలో, లైక్ 22 ఆ ఏజ్ కి, లైక్ మనకి ఇండియాలో చూస్తే కనుక బీటెక్ ఎప్పుడు అవుతుంది, బీటెక్ దగ్గర దగ్గర 21 ఇయర్స్ అవుతుంది. దాని తర్వాత లేదా ఎంటెక్ అయితే 23 ఇయర్స్ అవుతుంది. లైక్ 20s లో అప్పుడే కాలేజ్ అయిపోయి వచ్చిన వాళ్ళు చాలా అడాప్టబుల్ గా ఉంటారు. అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్ కాలేజెస్ లో ఇంటర్న్షిప్స్ చేసి వాళ్ళు ప్రాజెక్ట్స్ చేసి చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు కూడా. సో ఇప్పుడు వీళ్ళ జూనియర్ ఇంజనీర్స్ అంటే వీళ్ళు ఫ్రెషర్స్ అయినా కానీ ఆఫ్టర్ 2 years 3 years జూనియర్ ఇంజనీర్స్ అవుతారు, ఆఫ్టర్ 1 or 2 years. సో ఈ జూనియర్ ఇంజనీర్స్ ని ఏ అయితే రీప్లేస్ చేస్తే ఇప్పుడు సీనియర్స్ ఉంటారు 30+ 40+, వీళ్ళంతా ఆఫ్టర్ 10 years ఆఫ్టర్ 15 years రిటైర్ అయిపోతారు. అంతే కదా, రిటైర్ అయిపోయిన తర్వాత అందరు జూనియర్ ఇంజనీర్స్ అనే వాళ్ళనే తీసేసి ఇప్పుడు మొత్తం ఏఐ పెట్టేస్తే ఆఫ్టర్ 10-15 years సీనియర్ ఇంజనీర్స్ అనే వాళ్ళు ఎవరుంటారు? ఉన్న తక్కువ మంది కంపెనీలకు సరిపోరు. అప్పటికి ఏఐ అంత మెచ్యూర్ కాలేదనుకో, సీనియర్ ఇంజనీర్స్ టాప్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళని, ఇంకా లైక్ బిజినెస్ హెడ్స్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళని ఇంకా అంత మెచ్యూర్ కాలేదనుకో, ఒకవేళ మెచ్యూర్ అయినా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటుంది అనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? అండ్ కొంచెం డీప్ గా ఆలోచిస్తే ఇదంతా ఉంటుంది. కానీ ఆయన చెప్పింది ఏంటంటే జూనియర్ ఇంజనీర్స్ ని రీప్లేస్ చేయడం అనేది మూర్ఖత్వం. ఎందుకంటే ఎక్కువ మందిని, లైక్ ₹1,00,000 ఇస్తున్నారు అంటే కనుక ₹1,00,000 నలుగురికి ఇవ్వచ్చు 25,000తో, లేదా 30,000తో ముగ్గురికి ఇవ్వచ్చు. అదే సీనియర్ ఇంజనీర్ అయితే కనుక ఒక్కళ్ళు తీసుకుంటాము. 2 లక్షలు ఒకటి శాలరీ అంటే కనుక నెలకి, దానికి 8 మంది, 6 నుంచి 8 మంది దాకా జూనియర్ ఇంజనీర్స్ ని తీసుకోవచ్చు. అండ్ వాళ్ళు చాలా అడాప్టబుల్ గా ఉంటారు, ఫ్రెష్ మైండ్స్ తో ఫ్రెష్ థింకింగ్ తో వస్తారు. సీనియర్ ఇంజనీర్స్ అదే దాంట్లో అదే జాతర లాగా, లైక్ ఇదే ఓకే ఈ పని తర్వాత ఈ పని, ఈ పని తర్వాత ఈ పని, ఒక రొటీన్ లో పడిపోతారు. జూనియర్ ఇంజనీర్స్ కొత్తగా ఆలోచిస్తారు, ఫ్రెష్ మైండ్స్ తో, కాలేజెస్ తో, కాంపిటేటివ్ థింకింగ్ తో ఇలా వస్తారు. సో దట్ వాళ్ళు ఒక న్యూ బ్లడ్ ని తీసుకొచ్చి కంపెనీని కానీ లైక్ ఇండస్ట్రీ మొత్తానికి హెల్ప్ అవుతుంది. అండ్ వెరీ ఈజీ టు అడాప్టబుల్, కాస్ట్ పరంగా హెల్ప్ అయింది, ఆలోచన పరంగా హెల్ప్ అయింది, అండ్ అడాప్టబిలిటీ పరంగా కూడా హెల్ప్ అయితే కొత్త టెక్నాలజీస్ కూడా ఈజీగా నేర్చుకుంటారు అని చెప్పి ఈయన చెప్తున్నారు, విచ్ ఈస్ ఎ వెరీ వ్యాలిడ్ పాయింట్. కానీ అమెజాన్ సిఇఓ ఏమంటున్నారు, టోటల్ అమెజాన్ లో వర్క్ ఫోర్స్ ని తగ్గించేస్తాను అంటున్నారు. ఇదే చూస్తే కనుక అంటే వీళ్ళిద్దరు ఏడబ్ల్యూఎస్ వర్సెస్ అమెజాన్, ఇద్దరు సిఇఓస్ మాటలకే కొంచెం కాంట్రాడిక్టరీ ఉంది. ఇండస్ట్రీ నంబర్స్ అండ్ అనలిటిక్స్ చూస్తే కనుక 2019 లో ఎంత అయితే రిక్రూట్మెంట్ కాలేజెస్ నుంచి తీసుకుంటున్నారో ఇప్పుడు పడిపోయింది. అండ్ దగ్గర దగ్గర యుఎస్ లో 6-7% ఆఫ్ వర్క్ ఫోర్స్ ని ఏఐ తో రీప్లేస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దీంతో 0.5% వాళ్ళ నిరుద్యోగత పెరగనుంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరగనుంది యుఎస్ లో. సీనియర్ ఇంజనీర్స్ అనే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సీనియర్ ఇంజనీర్స్ కౌంట్ అనేది ఎక్కువ ఉంటే దాన్ని రిడ్యూస్ చేసే అవకాశం ఉంది ఈ ఏఐ తో. వీళ్ళందరూ ఇది అనుకునేది కూడా అదే ఒక రకంగా చెప్పండి. జూనియర్ ఇంజనీర్స్ ఎక్కువ మందిని పెట్టుకొని సీనియర్ ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళు 10 మంది ఉంటే కనుక దాన్ని ఒక 7 చేసుకోండి అనే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇఫ్ దే ఆర్ ఆల్సో డూయింగ్ ఐసీ రోల్స్, సీనియర్ ఇంజనీర్స్ కనుక చేస్తుంటే కనుక ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ రోల్ ఉంటుంది కదా, ఓన్లీ కోడింగ్ చేస్తుంటే కనుక వాళ్ళని రీప్లేస్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో వీ హ్యావ్ టు సీ హౌ ఒక్కొక్క లీడర్ లైక్ ఒక్కొక్క కంపెనీ సిఇఓ ఒక్కొక్కడా చెప్తున్నారు. శామ్ ఆల్ట్మన్ కూడా ఏమంటారంటే జూనియర్ ఇంజనీర్స్ అందరినీ రీప్లేస్ చేయొచ్చు అంటున్నారు, విచ్ ఇస్ రాంగ్. నేను చెప్పేది యాక్చువల్లీ కొద్దిగా ఆలోచిస్తే కనుక అందరూ అనుకునేది కూడా అదే, జూనియర్ ఇంజనీర్స్ అందరూ ఇస్తే నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉంటుంది అని చెప్పేది కూడా. సో వీళ్ళంతా కొట్టుకొని ఫైనల్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక స్టూడెంట్ కి, ఒక సిటిజన్ ఆఫ్ భారత్ కి ఉద్యోగం అనేది ఉండాలి. దట్ కెన్ బి ఎనీథింగ్. ఈయన ఇంకా ఏం చెప్తున్నారంటే కాలేజెస్ లో చదువుకునేటప్పుడు ఓన్లీ ఒక్క స్కిల్ మీదే, ఒక విషయం మీదే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. లెర్న్ క్రియేటివిటీ ఇట్లాంటి వాటి మీద ఎక్కువ పెట్టుకోండి. సో దట్ మీరు ఒకే స్కిల్ నేర్చుకున్నారంటే ఆ ఒక్క స్కిల్ పోయిందంటే మీ 30 years ఆఫ్ వాల్యుబుల్ లైఫ్ అనేది ఇక పోతుంది అని చెప్పి కూడా చెప్తున్నారు. మీరు డైవర్స్ గా థింక్ చేయండి, డిఫరెంట్ వాటిలో స్కిల్ పెంచుకోండి, క్రియేటివిటీ, అనలిటికల్ థింకింగ్ ఇట్లాంటి వాటన్నిటి మీద కూడా ఎక్కువ నాలెడ్జ్ పెట్టుకోండి. సో దట్ ఐటీ కాకపోతే ఇంకొకటి కాకపోతే ఆర్ట్, ఇంకొకటి కాకపోతే సమ్ అదర్ ఫార్మ్ ఆఫ్ మేకింగ్ మనీ యూ కెన్ మేక్. క్రియేటివిటీ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు, విచ్ ఈస్ అ వెరీ రైట్ అండ్ వ్యాలిడ్ థింగ్.